ప్రైజ్ ద లార్డ్. మహా ఆశ్చర్య కార్యములు చేయగల సర్వశక్తి గల దేవుడైన క్రీస్తు యేసునకు నిరంతరము అధిక స్తోత్రములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్య భాగము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు. ఆయన పాదములే శరణము అని ఆయననే ఆశ్రయించి ఆయన పాదపీఠముగా మారి ఆయన శరణార్థులైన నా దేవుణ్ణి ప్రేమించువారలారా, ఆయన నమ్మిన వారిని ఆయన మరిచేవాడు విడిచేవాడు కానే కాదు అనే సంగతి గుర్తించుకో. ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన నమ్ముకొనిన వారిని ఎన్నటికి ఎప్పటికీ ఒంటరిగాను అనాథరణగాను విడిచేవాడు కానే కాదు అని కూడా తెలుసుకొనుము. ఇప్పుడు నీ స్థితి ఎలాగున్నదో కొద్దిగా కనబడుచున్నదా? ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమాధానపరంగా అన్ని విధాలుగా కొద్దిగా, కొరతగా, తక్కువగా ఉంటూ ఉన్నదా? నా బ్రతుకు ఇంతేనా, ఇలాగే ఉండాలా అనే ఆలోచనలతో కృంగి నలిగి కృషించి పోవుచున్నావా? నా ప్రియ దైవ జనాంగమా, నా యేసయ్య నీ స్థితిగతిని మార్చివేయగల శక్తిగల దేవుడు. నీ దీనహీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చుటకు శక్తిగల దేవుడు గొప్పవాడై ఉన్నాడు. కొద్దిగా ఉన్న నీ స్థితిని మహా అభివృద్ధిలోనికి తీసుకుని రాగలవాడు. నిరాశ చెందకు. ఆయనను నువ్వు జాగ్రత్తగా, హృదయపూర్వకముగా, వివేకముతో కలిగి పూర్ణ హృదయముతో ఆయనను వెదుకుము. నిశ్చయముగా ఆయన నీకు దొరుకును. నీ స్థితిని మహాభివృద్ధిలోకి తెచ్చును. ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక ఆయన తప్ప వేరొక ఆశ్రయం లేదు, దిక్కు లేదు గనుక మన స్థితి మారేంత వరకు ఆయనను కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుచు, గోజాడుచు, మాటి మాటికి అడుగుచు బతిమాలు కొనేదము. పవిత్రమైన జీవితమును జీవించుచు యేసు రక్తము చేత, యేసు వాక్యము చేత, యేసు ఆత్మ ద్వారా పవిత్రపరుచుకొని యథార్థమైన జీవితమును ఆయన ఎదుట జీవించదము. నిశ్చయముగా కరుణా వాత్సల్యత గల దేవుడైన యేసుస్వామి నీ మీద ఆయన శ్రద్ధ నిలుపును. కరుణా కటాక్షములను నీ మీద కురిపించును. నీ వెదుకులాటను చూచి, నీ కన్నీళ్లను చూచి, నీ పవిత్రతను చూచి, నీ యథార్థతను చూచి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహా అభివృద్ధి ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా, కుటుంబపరంగా కలుగు చేయును. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా చేయును. తన నామమునకు ఆయన మహిమ తెచ్చుకును. రాకడకు మనందరినీ సిద్ధపరచును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరలా మీ పాద సన్నిధిలో చేరడానికి మమ్మల్ని సజీవులు నిలిపినందుకై మీకు స్తుతి చెల్లించుచున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మొదట మా స్థితి కొద్దిగా ఉన్నను తుదను మహా అభివృద్ధిలోకి మీరు తీసుకుని రాగల దేవుడు అని ప్రభా విశ్వసించుచున్నాం. ఇదిగో నీ సన్నిధిలో ప్రభా జాగ్రత్తగా మిమ్మల్ని వెతికి, మిమ్మల్ని బ్రతిమాలి, అలాగే తండ్రి పవిత్రమైన జీవితము కలిగి యథార్థవంతులుగా జీవించుచు నీతి కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి. నిశ్చయముగా మా మీద, మీ ప్రజల మీద శ్రద్ధ నిలిపి ఓకమించిన ఘనకార్యాలు మీరు చేసి అన్ని విషయాలలో మహా అభివృద్ధిలోకి మీరు తీసుకుని వచ్చి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఆ విధముగా మీరు చేసి ఉన్నందుకై మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా మొదట మీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మీరు మహా అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.